కోర్స్ని ఫస్ట్ నుండి క్లాసెస్ వైజ్గా చూడాలంటే పైన కార్ట్లో మరియు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, జనరేటివ్ ఏఐ కోర్స్లో 6th క్లాస్ క్లాడ్ ఏఐ గురించి పూర్తిగా తెలుసుకుందాం. చాట్‌జీపీటీ గురించి అందరికీ తెలుసు, జెమినై గురించి కూడా విన్నారు. కానీ క్లాడ్ ఏఐ గురించి తెలుసా? ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత తెలివైన ఏఐ అసిస్టెంట్లలో ఒకటిగా క్లాడ్ ఏఐ వేగంగా గుర్తింపు పొందుతోంది. కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మాత్రమే కాదు, పెద్ద పెద్ద పీడిఎఫ్లు చదవగలదు, పొడవైన డాక్యుమెంట్స్ను అర్థం చేసుకోగలదు, కోడింగ్ చేయగలదు, ఇమేజెస్ను అనలైజ్ చేయగలదు. ఈమెయిల్స్, రిపోర్ట్స్, రీసెర్చ్, కాంటెంట్ రైటింగ్, ఇలా ఒక మనిషి చేసే ఎన్నో పనులను కేవలం కొన్ని సెకండ్లలో పూర్తి చేస్తుంది. అందుకే డెవలపర్స్, స్టూడెంట్స్, కాంటెంట్ క్రియేటర్స్, బిజినెస్ ఓనర్స్, రీసెర్చర్స్ లక్షలాది మంది ఇప్పుడు క్లాడ్ ఏఐ వైపు మారుతున్నారు. ఈ వీడియోలో క్లాడ్ ఏఐ అంటే ఏమిటి, ఎలా ఉపయోగించాలి, ఫ్రీగా ఎలా ప్రారంభించాలి, చాట్‌జీపీటీ, జెమినైతో పోలిస్తే ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్స్ ఏమిటి, బిగినర్స్ నుండి ప్రొఫెషనల్ లెవెల్ వరకు స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, అలాగే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. డిఫరెన్స్ బిట్వీన్ చాట్‌జీపీటీ వర్సెస్ క్లాడ్ ఏఐ. చాట్‌జీపీటీ బెటరా లేక క్లాడ్ ఏఐ బెటరా? నిజానికి ఈ రెండింటిలో ఏది పవర్ఫుల్ అంటే దానికి ఒక్క లైన్లో సమాధానం చెప్పలేం, ఎందుకంటే రెండింటికి వేర్వేరు స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. మీరు ఏ పని కోసం ఏఐ వాడుతున్నారో దాన్ని బట్టి విన్నర్ మారిపోతుంది. మొదట చాట్‌జీపీటీ గురించి మాట్లాడితే, చాట్‌జీపీటీ అనేది ఓపెన్ ఏఐ రూపొందించిన అసిస్టెంట్. ఇది రైట్ జనరేషన్, డేటా అనాలిసిస్, వాయిస్ చాట్, ఆటోమేషన్ వంటి ఎన్నో పనులను ఒకే ప్లాట్ఫామ్లో చేయగలదు. ఇప్పుడు క్లాడ్ ఏఐ గురించి చూద్దాం. క్లాడ్ ఏఐని ఆంథ్రోపిక్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ముఖ్యంగా రీసెర్చ్ చేయడం, డీటెయిల్ రైటింగ్, ప్రోగ్రామింగ్, రీజనింగ్ వంటి పనుల్లో ఇది చాలా బలంగా ఉంటుంది. అసలు తేడా ఏమిటి? ఒకవేళ మీరు 300 లేదా 400 పేజీల పీడిఎఫ్ అప్లోడ్ చేస్తే చాట్‌జీపీటీ కూడా అనలైజ్ చేయగలదు, క్లాడ్ ఏఐ కూడా అనలైజ్ చేయగలదు. కానీ చాలా పెద్ద డాక్యుమెంట్స్ ను పూర్తిగా అర్థం చేసుకుని వాటి ఆధారంగా లోతైన సమాధానాలు ఇవ్వడంలో క్లాడ్ ఏఐకి మంచి పేరుంది. కోడింగ్ విషయంలో రెండూ చాలా పవర్ఫుల్. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం, ఎర్రర్స్ ఫిక్స్ చేయడం, కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం రెండింటితో కూడా చేయవచ్చు. కాంటెంట్ రైటింగ్ విషయానికి వస్తే బ్లాగ్ పోస్ట్, ఆర్టికల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, స్క్రిప్ట్స్, డాక్యుమెంటేషన్ వంటి పొడవైన కంటెంట్ను న్యాచురల్గా రాయడంలో క్లాడ్ ఏఐని చాలామంది ఇష్టపడతారు. అదే చాట్‌జీపీటీ అయితే క్రియేటివ్ ఐడియాస్, బ్రెయిన్ స్టార్మింగ్, మార్కెటింగ్ కాంటెంట్, ప్రెజెంటేషన్, ఇమేజ్ జనరేషన్ వంటి విభిన్న పనుల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇమేజ్ జనరేషన్ గురించి మాట్లాడితే చాట్‌జీపీటీలో ఇమేజ్ క్రియేట్ చేసే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. క్లాడ్ ఏఐలో ప్రధాన ఫోకస్ టెక్స్ట్, డాక్యుమెంట్స్, కోడింగ్, అనాలిసిస్ మీద ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ విషయానికొస్తే చాట్‌జీపీటీ, క్లాడ్ ఏఐ రెండింటి ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్. కొన్ని ప్రాంప్ట్స్ టైప్ చేస్తే చాలు, ఏఐ వెంటనే రెస్పాన్స్ ఇస్తుంది. కాబట్టి ఉపయోగించడం చాలా ఈజీ. అయితే ఏది బెస్ట్? కోడింగ్, రీసెర్చ్, లాంగ్ డాక్యుమెంట్స్, డీటెయిల్ రైటింగ్ ఎక్కువగా చేస్తే క్లాడ్ ఏఐ అద్భుతమైన చాయిస్. క్రియేటివ్ కాంటెంట్, ఇమేజ్ జనరేషన్, డైలీ ప్రొడక్టివిటీ, ఆటోమేషన్, మల్టీపర్పస్ ఏఐ అసిస్టెంట్ కావాలంటే చాట్‌జీపీటీ అద్భుతమైన చాయిస్. నిజం చెప్పాలంటే ప్రొఫెషనల్ యూజర్స్ చాలామంది ఒక్క ఏఐ మీద మాత్రమే ఆధారపడరు. అవసరాన్ని బట్టి చాట్‌జీపీటీ కూడా వాడతారు, క్లాడ్ ఏఐ కూడా వాడతారు. క్లాడ్ ఏఐని ఎలా ఉపయోగించాలి, ఫ్రీగా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇందులో ఉన్న పవర్ఫుల్ ఫీచర్స్ ఏమిటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్గా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం క్లాడ్ వెబ్సైట్లోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సర్చ్లో క్లాడ్ ఏఐ అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ మనకి క్లాడ్ ఏఐ అనే వెబ్సైట్ కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఖచ్చితంగా మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నా. ఇక్కడ మనకి లైసెన్స్ అగ్రిమెంట్కి పెట్టుకోవడానికి వచ్చుద్ది. నేను ఫస్ట్ 2 వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఇక్కడ మొత్తం 3 ప్లాన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్లాన్ వచ్చేటప్పటికి ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సెకండ్ ప్లాన్ వచ్చేటప్పటికి ప్రో ప్లాన్, ఇది వచ్చేటప్పటికి మంత్కి $17. మనకి ఫ్రీ ప్లాన్ కన్నా ప్రో ప్లాన్ లో కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్రో ప్లాన్ కన్నా నాకు ఇంకా అడ్వాన్స్డ్ గా కావాలి అంటే ఇక్కడ మాక్సిమం అని ఉంది కదా, ఇది మంత్ కి వచ్చి $100. ఇందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మనకైతే ఫ్రీ ప్లాన్ సరిపోద్ది. మీ అవసరానికి తగ్గట్టుగా ఫ్యూచర్ లో ఒకవేళ అవసరం అయితే ఈ ప్రో గానీ మాక్సిమం లో గానీ మారచ్చు. ప్రెసెంట్ అయితే ఇక్కడ యూజ్ క్లాడ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే ఆప్షన్ కనబడుద్ది. నేను ఇదేం క్లిక్ చేయకుండా సింపుల్ గా కింద స్కిప్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ అడుగుతుంది, నేను ప్రతాప్ వర్మ అని ఇస్తున్నా. కంటిన్యూ అంటున్నా.
నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అవర్ రోల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, అసలు మీరు క్లాడ్ దేనికోసం యూజ్ చేస్తున్నారు అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే దానికి తగ్గట్టుగా మనకి రిజల్ట్స్ వస్తాయి. నాకైతే ఇక్కడ ఉన్నది ఏది సెలెక్ట్ చేసుకోకుండా సింపుల్గా సెటప్ లేటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఈ క్లాడ్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం. ఈ కనబడే మొత్తాన్ని ఈ క్లాడ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని ప్రాంప్ట్ బాక్స్ లేదంటే చాట్ బాక్స్ అనొచ్చు. ఇక్కడ మీకు ఏ డౌట్ వచ్చినా లేకపోతే దేని గురించి తెలుసుకోవాలి అన్నా మనం టెస్ట్ రూపంలో ఇచ్చి తెలుసుకుంటాం. ఇలాగా మనం సింపుల్ గా టెస్ట్ ఇచ్చి ఇక్కడ సెండ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసుద్ది. చూడండి, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్. నాకు ఇక్కడ ఉన్న టెస్ట్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, నాకు ఒక న్యూ చార్ట్ కావాలి అంటే ఇక్కడ మనకి స్లైడ్ బార్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసాము అంటే మనకి సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇందులో న్యూ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకు ఒక న్యూ చార్ట్ వచ్చింది. నాకు లెఫ్ట్ సైడ్ ఇదంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఇది సైడ్ కి వెళ్ళిపోవాలి అంటే ఈ ఓపెన్ స్లైడ్ బార్ క్లోజ్ స్లైడ్ బార్ కింద మారుద్ది. ఇక్కడ క్లిక్ చేయడం క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ మీకు ఏం తెలుసుకోవాలి అన్నా లేకపోతే ఏమైనా డౌట్ వస్తే మనం టెస్ట్ రూపంలో ఇచ్చి తెలుసుకుంటాం అని చెప్పాను కదా. ఇలా కాకుండా మీకు వచ్చిన డౌట్ ఒక ఇమేజ్లో కానీ లేకపోతే ఒక పీడిఎఫ్ ఫైల్లో కానీ లేకపోతే ఏమైనా ఎక్సెల్ షీట్లో కానీ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో కానీ సింపుల్గా ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీన్ని మనం మెన్యూ అంటాం. ఈ ప్లస్ మెన్యూ క్లిక్ చేశారు అంటే ఇక్కడ యాడ్ ఫైల్స్ అండ్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ లేకపోతే ఇమేజ్ ఏదైనా క్లిక్ చేసి అప్లోడ్ చేసి మీకున్న డౌట్ కింద టైప్ చేశారు అంటే దానికి తగ్గట్టుగా రిజల్ట్ వచ్చింది. ఇది మనకు వద్దు అంటే సింపుల్ గా క్లోజ్ బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం రిమూవ్ అయిపోద్ది. ఈ మెన్యూలో మన ఫైల్స్ అప్లోడ్ చేయడమే కాదు, స్క్రీన్ షాట్ ద్వారా కూడా మన డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇదే కాదు, కింద ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి ఇదే క్లాస్ లో చెప్తా. నెక్స్ట్ ఇక్కడ మనం టెస్ట్ ఇస్తున్నాం కదా, అది టైప్ చేసేస్తున్నాం. మనం టైప్ చేయకుండా వాయిస్ రూపంలో ఇవ్వాలి అన్న ఇక్కడ మనకి డిక్టేషన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం మాట్లాడాము అంటే మాట్లాడింది ఇక్కడ టెస్ట్ రూపంలో వచ్చేస్తుంది. దీని గురించి కూడా తర్వాత చెప్తా. నెక్స్ట్ దీని పక్కన యూజ్ వాయిస్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారు అంటే మీరు మీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతారు, కానీ ఇక్కడ మీ ఫ్రెండ్ కాదు, ఒక ఏఐ రిప్లై ఇచ్చుద్ది. మీరు ఏ క్వశ్చన్ అడిగినా, ఏ డౌట్ అడిగినా, లేదంటే ఏమైనా ఫన్నీ జోక్ చెప్పమన్నా మీరు అడిగిన దానికి ప్రతి దానికి రిప్లై ఇచ్చుద్ది. నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ కూడా మన అవసరానికి తగ్గట్టుగా మార్చుకొని యూస్ చేయాలి. ఈ మోడల్స్ గురించి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి కూడా ఇదే క్లాస్ లో డీటెయిల్ గా చెప్తా. ఇక్కడ న్యూ చార్ట్ అని, చార్ట్స్ అని, ప్రాజెక్ట్స్ అని ఇంకా అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. వీటి గురించి కూడా డీటెయిల్ గా చెప్తా. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ మీరు యూస్ చేసే ప్లాన్ ఇక్కడ కనబడుద్ది. మనం ఫ్రీ ప్లాన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీ ప్లాన్. అదే మీరు ప్రో ప్లాన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్లాన్ ఇక్కడ డిస్ప్లే అవుద్ది. మీరు ఫ్రీ ప్లాన్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలి అంటే డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ మీకు ప్రోలోకి మారాలి అన్నా, మాక్సిమం లోకి మారాలి అన్నా ఇక్కడ క్లిక్ చేసి వచ్చేస్తాం. నెక్స్ట్ రైట్ సైడ్ ఇక్కడ ఒక ఐకాన్ కనబడుతుంది కదా, ఇది వచ్చేటప్పటికి క్లౌడ్ కి సంబంధించిన నోటిఫికేషన్స్, అలాగే మీకు అప్డేట్స్ వచ్చినా, అలాగే ఇక్కడ మనకి మోడల్స్ ఉన్నాయి కదా, ఈ మోడల్స్ ఏమైనా కొత్త మోడల్స్ వచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ నోటిఫికేషన్స్ లో హైలైట్ అవుద్ది. ఇక మనం లెఫ్ట్ సైడ్ కింద చూసుకున్నాము అంటే మనం లాగిన్ అయిన జీమెయిల్ ఐడితో ఇక్కడ నేమ్ కనబడుద్ది. మీరు ఏమైనా లాగౌట్ అయిపోవాలి అన్నా, లేదంటే నాకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా బ్లాక్ కలర్ లో కనబడుతుంది కదా, ఇలాగ డార్క్ కలర్ లో కాకుండా వైట్ కలర్ లో కావాలి అంటే సింపుల్ గా పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి జనరల్ లో ఇక్కడ ఎపీరియన్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం లైట్ కావాలి అంటే లైట్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి డార్క్. ఫస్ట్ వచ్చేటప్పటికి సిస్టమ్ క్లోజ్ చేసేస్తున్నా. క్లౌడ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసారు కదా. ఫస్ట్ మనం ఇక్కడ ప్లస్ మెన్యూ ఉంది కదా, ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి యాడ్ ఫైల్స్ ఆర్ ఫొటోస్. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ యూ. ఫస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్ రూపంలో చూపెడతాను, తర్వాత వాయిస్ రూపంలో ఇది ఇంకా ఎన్ని విధాలుగా యూజ్ అవుద్ది అన్నది చెప్తా. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు పీడిఎఫ్ ఫైల్ ఉంది, ఒకసారి ఈ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఇది బెర్ముడా ట్రయాంగిల్ కి సంబంధించిన కంటెంట్. నాకు మొత్తం 5 పేజెస్ ఉన్నాయి. ఇది క్లోజ్ చేస్తున్నా. ఈ పీడిఎఫ్ ని
ఓపెన్ అంటున్నా. చూడండి పీడిఎఫ్ వచ్చింది కదా. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ వద్దు, రిమూవ్ చేసేవాలి అంటే ఇక్కడ మనకి రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం రిమూవ్ అయిపోద్ది. నాకు అసలు ఏం అవ్వాలి అన్నది టెస్ట్ రూపంలో ఇస్తున్నా. రీడ్ దిస్ పీడిఎఫ్ అండ్ క్రియేట్ తెలుగు నోట్స్. నాకు ఇంగ్లీష్ లో ఉన్న టెస్ట్ మొత్తం తెలుగులోకి మారిపోయి ఒక నోట్స్ కింద రావాలి. నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ ఉంటాయి. మొత్తం 4 మోడల్స్ కనబడుతున్నాయి కదా. ఫస్ట్ 2 మనం మనీ పెట్టి యూస్ చేయాలి. అప్గ్రేడ్ చేస్తేనే ఈ 2 మోడల్స్ రన్ అవుతాయి. ఇక సొనెట్ 5 వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది. మీకు ఉన్న కంటెంట్ చిన్న కంటెంట్ అనుకోండి, సింపుల్గా హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడగాలి అంటే కింద ఉన్న మోడల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ మోడల్ ద్వారా మనకి స్పీడ్గా ఆన్సర్స్ వస్తాయి. మనకి ఈజీ టాస్కులుగా అన్నిటికీ కింద ఉన్న మోడల్ యూస్ చేస్తాం. కొంచెం డెప్త్గా మనకి టైం తీసుకున్న పర్లా ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ సొనెట్ 5 అనే మోడల్ యూస్ చేస్తాం. ఈ 2 మోడళ్ళు కాకుండా కింద మోర్ మోడల్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళారు అంటే ఈ పైన 3 కూడా మనకి మనీ పెట్టి యూస్ చేయాలి. కింద మనకి సొనెట్ 4.6 అని ఉంది కదా, దీనికి అప్డేట్ మోడలే ఇక్కడ సొనెట్ 5 అని కనబడుతుంది కదా. ఇది మనకి ఇక్కడ ఉన్న ఓల్డ్ మోడల్ కన్నా ఈ సొనెట్ 5 అన్న న్యూ మోడలే బాగా రన్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎఫర్ట్ ఉంటుంది. ఎఫర్ట్ ఏంటి, మీరు ఒక 50 పేజెస్ పీడిఎఫ్ ఇచ్చారు అనుకోండి, మీకు కావాల్సింది ఏంటి, నాకు ఎంత టైం తీసుకున్నా పర్లా నేను ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా రిజల్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఈ ఎక్స్ట్రా కానీ హై కానీ మ్యాక్సిమం కానీ ఈ ఆప్షన్స్ యూస్ చేస్తాం. మనకి డిఫాల్ట్గా అయితే మీడియం సెట్ చేసి ఉంటుంది. మీరు కింద ఆప్షన్స్ యూస్ చేయడం వల్ల మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకి రిజల్ట్ రావడానికి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. నాకు రిజల్ట్ డెప్త్గా రాకపోయినా పర్లా, నాకు రిజల్ట్ స్పీడ్గా వచ్చేవాలి అంటే ఈ లో అనే ఆప్షన్ యూస్ చేస్తాం. మనం తీసుకుంది 5 పేజెస్ పీడిఎఫ్ఏ కాబట్టి మనకి మీడియం సరిపోద్ది. మీడియం సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కింద అబ్జర్వ్ చేశారు అంటే థింకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. ఇది ఆఫ్లో పెట్టుకున్నారు అనుకోండి, మనకి డెప్త్గా థింకింగ్ చేయకుండా స్పీడ్గా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది మీరు ఆఫ్లో పెట్టుకోవాలి అన్న ఆఫ్లో పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడు మనం ఆఫ్లో పెట్టుకుంటాం, ఈజీ టాస్క్లు ఉంటాయి కదా, మనకి హిందీలో ఉన్న టెస్ట్ని ఇంగ్లీష్లోకి మార్చాలి అన్నా తెలుగులోకి మార్చాలి అన్నా ఇలాగ మీకు స్పీడ్గా రిజల్ట్ కావాలి అంటే ఈ థింకింగ్ అనే ఆప్షన్ ఆఫ్లో పెట్టుకుంటారు. నేనైతే ఇది ఎప్పుడు ఆన్లో పెట్టుకొని యూస్ చేస్తా. ఇది మనకి ఆన్లో ఉండడం వల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయి. నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే రీడ్ దిస్ పీడిఎఫ్ అండ్ క్రియేట్ తెలుగు నోట్స్ అని ఇచ్చాను కదా, అలాగే మోడల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం చూడండి, ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. మనం ఇక్కడ మీడియం పెట్టాం కాబట్టి కొంచెం స్పీడ్గా రిజల్ట్ వచ్చింది. అదే మీరు మీడియం బదులు ఇంకా కింద సెలెక్ట్ చేసి ఉంటే ఇంకా చాలా టైం తీసుకొని రిజల్ట్ వచ్చింది. చూడండి మనకి క్రియేట్ అయిపోయి ప్రివ్యూ ఇక్కడ కనబడుతుంది. టెస్ట్ మొత్తం కాపీ చేసుకోవాలి అంటే సింపుల్గా ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం కాపీ అయిపోద్ది. మీరు ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ మీకు నచ్చిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చినట్టుగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఈ కాపీ ఆప్షనే కాదు, దీని సైడ్ మనకి డౌన్ యారో కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మీరు పీడిఎఫ్ కింద ప్రింట్ ఇవ్వచ్చు. అలాగే మీకు ఇదంతా పెద్ద స్క్రీన్లో కనబడాలి అంటే ఇక్కడ ఎక్స్పాండ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇదంతా మనకు ఒక పేజీలో కనబడుద్ది. మళ్ళీ మనం ఈ ఎక్స్పాండ్ లోంచి బయటకు వచ్చేవాలి అంటే మళ్ళీ ఇక్కడే కొలాప్స్ మీద క్లిక్ చేసాము అంటే నార్మల్గా వచ్చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి విజిబుల్ అయ్యే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకి టెస్ట్ సైజ్ తగ్గి మనకి కోడ్ రూపంలో కనబడుద్ది. లేదు నాకు మళ్ళీ ప్రివ్యూ కింద కనబడాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం టెస్ట్ ని సెలెక్ట్ చేస్తాం కదా, మనకి సెలెక్షన్ చేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ నాకు టెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకి టెస్ట్ ఇక్కడ వరకు సెలెక్ట్ అయిపోద్ది. సింపుల్ గా పైన కాపీ అంటారు, నెక్స్ట్ పేస్ట్ చేయడమే. ఇలాగ మనకి ప్రతి లైన్ కి ఆప్షన్ వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే 2 లైన్స్. నెక్స్ట్ అలాగే మనం ఇందులోంచి బయటకు వచ్చేవాలి అంటే ఇక్కడ క్లోజ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈసారి నేను కీబోర్డ్ లో టెస్ట్ టైప్ చేయట్లా, ఇక్కడ మనకి డిక్టేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ యూస్ చేసి వాయిస్ రూపంలో టెస్ట్ ఇద్దాం. ఈ యాడ్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ పేపర్ ఉంది. క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తున్నా, ప్రివ్యూ చూడండి. క్వశ్చన్ పేపర్ లో మనకి క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఆన్సర్స్ లేవు.
నాకు ఆన్సర్స్ కావాలి అని సింపుల్గా వాయిస్ రూపంలో అడుగుతున్నా. మనం ఇక్కడ క్లిక్ చేసి మాట్లాడాలి. మీరు మాట్లాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీదే క్లిక్ చేయాలి, లేదంటే దీని మీద హోల్డ్ చేసి పట్టుకొనైనా మాట్లాడచ్చు. ఈ 2 మెథడ్స్లో యూస్ చేయొచ్చు. నేను దీని మీద క్లిక్ చేసి మాట్లాడుతున్నా. ఐ నీడ్ ఆన్సర్స్ అబౌవ్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ క్లిక్ చేయడం మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. చూడండి, మనం వాయిస్ రూపంలో ఇచ్చిన టెస్ట్ ఇక్కడ వచ్చేసింది కదా. ఇది క్వశ్చన్ పేపర్ ఇక్కడ ప్రివ్యూ చూడాలి అన్నా చూడొచ్చు. దీని మీద క్లిక్ చేశారనుకోండి మనకి ప్రివ్యూ కనబడుద్ది. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ సెండ్ మెసేజ్ అంటున్నా. మనకి ఈ పేపర్లో మొత్తం 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి దానికి మనకి ఆన్సర్స్ వచ్చేసినాయి. ఇక ప్లస్ మెన్యూలో యాడ్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ మీద లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీని మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న టెస్ట్ ఇమేజ్ రూపంలో ఉన్న, డాక్యుమెంట్ రూపంలో ఉన్న సింపుల్గా అప్లోడ్ చేసి, సపోజ్ మీకు ఈ టెస్ట్ ఇంగ్లీష్లోకి మారాలనుకోండి, చేంజ్ దిస్ టెస్ట్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నారు అంటే ఈ టెస్ట్ అంతా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చింది. లేదు ఈ ఇమేజ్లో ఉన్న టెస్ట్ నాకు ఎడిటబుల్ టెస్ట్ కింద కావాలి అంటే సింపుల్గా చిన్న ప్రాంప్ట్ ఇస్తారు. చేంజ్ దిస్ ఇమేజ్ టు ఎడిటబుల్ టెస్ట్ అని ఇచ్చి ఇక్కడ సెండ్ మెసేజ్ అండం. చూడండి, ఈ ఇమేజ్లో ఉన్న టెస్ట్ అంతా మనకి ఎడిటబుల్ టెస్ట్ కింద వచ్చేసింది. దీన్ని కాపీ చేసుకొని మీకు నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. దీని మీద ఇంకా మీకు గ్రిప్ రావడం కోసం ఇంకా కొన్ని ప్రాంప్ట్స్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈ అన్నిటికీ కూడా ఈ యాడ్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ అన్నది యూస్ చేయొచ్చు. ఈ పీడిఎఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నాకు ఇవ్వు అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు వచ్చింది. నెక్స్ట్ ఎక్సెల్ డేటాలో అనలైజ్ చేసి ఒక గ్రాఫ్ ఇవ్వు అంటే మనకు ఒక గ్రాఫ్ తయారు చేసి ఇచ్చుద్ది. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో కానీ, ఎక్సెల్లో కానీ, లేదంటే పీడిఎఫ్ డాక్యుమెంట్లో కానీ, ఇలాగే ఏ డాక్యుమెంట్లో అయినా గ్రామర్ మిస్టేక్స్ ఉంటే అది కరెక్ట్ చేయాలి అంటే గ్రామర్ మిస్టేక్స్ కరెక్ట్ చేయి అంటే మనకి కరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న రెజ్యూమ్ యాడ్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ ద్వారా అప్లోడ్ చేసుకొని ఆ రెజ్యూమ్ ని ఇంకా ప్రొఫెషనల్ గా ఇంప్రూవ్ చేయాలి అన్న చేయొచ్చు. రెజ్యూమ్ ఇంప్రూవ్ చేయి అని చిన్న ప్రాంప్ట్ ఇచ్చారు అంటే ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్వాయిస్ ని అప్లోడ్ చేసి టోటల్ క్యాలిక్యులేట్ చేయి అంటే మనకి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చుద్ది. అలాగే పీడిఎఫ్ని సమ్మరైజ్ చేయాలి అన్నా, ఎక్సెల్ డేటాని అనలైజ్ చేయాలి అన్నా, ఇమేజ్లో ఏముంది మనకి చెప్పమని అడిగినా చెప్పుద్ది. నెక్స్ట్ అలాగే మీరు పెన్నుతో నోట్స్ రాస్తారు కదా, దాన్ని సింపుల్గా ఫోటో తీసి యాడ్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ ద్వారా అప్లోడ్ చేసి ఈ హ్యాండ్ రైటింగ్ టెస్ట్ని టెస్ట్ కింద మార్చు అంటే మనకి టెస్ట్ కింద మారిపోద్ది. అలాగే పవర్ పాయింట్ సమ్మరైజ్ చేయని, కాంటాక్ట్ని అనలైజ్ చేయని, కోడ్ ఫైల్స్లో ఉన్న ఎర్రర్ని కనిపెట్టమని, ఇలాగా ఇంకా మనం చాలా మెథడ్స్లో ఈ యాడ్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ అనే ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ యాడ్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ మీద 2 ప్రో టిప్స్ చెప్తున్నాను. ఆ టిప్స్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఒకేసారి మీరు మల్టిపుల్ ఫైల్స్ అప్లోడ్ చేయాలి అన్నా సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేసి దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నా అన్ని ఫైల్స్ కలిపి ఒకేసారి అప్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ 3 ఫైల్స్ సెలెక్ట్ చేశాను, 3 అప్లోడ్ అయిపోయినాయి. మీరు ఇక్కడికి వచ్చే యాడ్ ఫైల్స్ అండ్ ఫొటోస్ అని క్లిక్ చేసి మన ఫైల్స్ తెచ్చుకోకర్లా మీ దగ్గర ఉన్న ఫైల్స్ ని డైరెక్ట్ గా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసేయచ్చు. అలాగే మీ దగ్గర ఒక ఇమేజ్ ఉంది, ఒక పీడిఎఫ్ ఉంది, 2 కలిపి అప్లోడ్ చేసుకొని రెండింటిని కంపేర్ చేయమని అడగచ్చు. 2 ఉన్నాయి కదా, రెండింటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. పీడిఎఫ్ అలాగే ఇమేజ్ రెండింటిని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. మీకు ఒకటే కావాలి అంటే ఇలా క్లోజ్ ఆప్షన్ ద్వారా క్లోజ్ చేసేయచ్చు. యాడ్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ గురించి చూసారు కదా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి టేక్ ఏ స్క్రీన్ షాట్. ఈ ఆప్షన్ ఏంటంటే మీకున్న డౌట్ ఇలా డాక్యుమెంట్స్ లో కాదు, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ లో అనుకోండి, మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే అది ఒక విండోలో వచ్చుద్ది కదా, మనం విండోలను కూడా స్క్రీన్ షాట్ తీయచ్చు. నేనైతే ఎటువంటి సాఫ్ట్వేర్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంకో విండో మీద చెప్తున్నా. ఇక్కడ టేక్ ఏ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మొత్తం మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి క్రోమ్. ఈ క్రోమ్ ట్యాబ్ లో నేను ఓన్లీ ఒక ట్యాబే ఓపెన్ చేసా, గూగుల్ జెమినై. మనం ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉంటే అన్ని ట్యాబ్స్ ఇక్కడ కనబడతాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి బ్రౌజర్ కి సంబంధించింది, సెకండ్ వచ్చేటప్పటికి విండో. నాకు మొత్తం 6 విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఇందులో ఒక విండో క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మీకు 5 విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఇలాగ మీకు ఎన్ని విండోస్ ఓపెన్ అయ్యి ఉంటే అన్ని విండోస్ ఇక్కడ
కనబడతాయి. మీకున్న డౌట్ ఈ ఇమేజ్ మీద అనుకోండి, సింపుల్ గా దీన్ని క్లిక్ చేసుకొని మీకున్న డౌట్ క్లారిఫై చేసుకుంటారు. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఎంటైర్ స్క్రీన్, మనకి స్క్రీన్ మొత్తం స్క్రీన్ షాట్ తీసుద్ది. ఇక్కడ ఉన్న 3 ఆప్షన్ లో ఏదైనా వాడచ్చు. నేనైతే విండో యూస్ చేస్తున్నా. సపోజ్ నాకు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మీకున్న డౌట్ సింపుల్ గా టైప్ చేసి ఇక్కడ సెండ్ మెసేజ్ అనడం మీరు అడిగిన దానికి రిప్లై వచ్చేసుద్ది. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి యాడ్ టు ప్రాజెక్ట్. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే, సపోజ్ నేను జనరేటివ్ ఏఐ కోర్స్ గురించి చెప్తున్నాను అనుకోండి, ఆ కోర్స్కి సంబంధించిన స్క్రిప్ట్స్ కానీ, నోట్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ కానీ అన్నీ నాకు ఒకే చోట ఆర్గనైజ్ చేయాలి అన్న చేయొచ్చు. ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. యాడ్ టు ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి, జనరేటివ్ ఏఐ ఫుల్ కోర్స్. మీరు మీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వాలి అన్నా ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఏమి ఇవ్వట్లా, క్రియేట్ ప్రాజెక్ట్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఇక్కడ జనరేటివ్ ఏఐ ఫుల్ కోర్స్ అనే ఒక ప్రాజెక్ట్ యాడ్ అయింది. ఇప్పుడు మీరు ఏ స్క్రిప్ట్స్ తయారు చేసినా, లేకపోతే జనరేటివ్ ఏఐ కోర్స్ కి సంబంధించిన ఏ నోట్స్ గురించి సెర్చ్ చేసినా దానికి సంబంధించింది మొత్తం ఇందులో సేవ్ అవుద్ది. ఎప్పుడు సేవ్ అవుద్ది, మనకి ఇలాగా ప్రివ్యూ కనబడాలి. సపోజ్ ఇది నేను క్లోజ్ చేసాను అనుకోండి, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ లో లేనట్టు. ఇప్పుడు మీరు ఏది అడిగినా మనకి సేవ్ అవ్వదు. మళ్ళీ మనం అదే ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలనుకోండి, ప్లస్ మీద క్లిక్ చేస్తారు, యాడ్ టు ప్రాజెక్ట్ అంటారు. మనకి పైన మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయడమే. మళ్ళీ మనకి ఇక్కడ కనబడుద్ది, మనకు ప్రాజెక్ట్ కనబడుతుంది కదా. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఏఐ ఫుల్ ఫామ్. మనకి ఇలాగా కంటెంట్ వచ్చింది కదా. ఈ కంటెంట్ అంతా మనకి చార్ట్స్ లో సేవ్ అయి ఉంటుంది. ఏఐ ఫుల్ ఫామ్ ఎందులో సేవ్ అయింది, జనరేటివ్ ఏఐ ఫుల్ కోర్స్ లో సేవ్ అయిందని చూపెడుతుంది. ఇలాగ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిందల్లా ఇందులో ఉండేలాగా చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి స్కిల్స్. మనం యూజ్ చేస్తుంది ఫ్రీ ప్లాన్. అదే ప్రో యూజర్స్ కానీ, మ్యాక్సిమం యూజర్స్ కానీ ఈ స్కిల్స్ లో ఇంకా కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. మనకి ఇక్కడ స్కిల్స్ లో మనకి మార్నింగ్ ఒకటే ఉంది కదా, మనకి మార్నింగే కాదు, ఇక్కడ ఒక ఇమేజ్ చూపెడుతున్నాను చూడండి. ఈ ఇమేజ్ లో మనకి బ్రెయిన్ స్ట్రోమ్, రైట్, స్టడీ. సపోజ్ మీరు స్టడీ యూజ్ చేశారు అనుకోండి, ఈ స్టడీ దేనికి ఉపయోగపడుద్ది, మీరు ఏమైనా పైథాన్ బేసిక్స్ కానీ, ఇక్కడ పైథానే కాదు, మీరు ఏమైనా నేర్చుకోవాలి అంటే ఈ స్టడీ అన్నది యూజ్ అవుద్ది. ఈ క్లాస్కి సంబంధించిన ఇమేజెస్ అలాగే నోట్స్ మొత్తం నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి మార్నింగ్ అని ఉంది కదా, ఇదొక స్కిల్. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఆ మార్నింగ్ అన్నది ఇక్కడ యాడ్ అవుద్ది. ఇక్కడ మీరు సెండ్ మెసేజ్ అన్నారు అంటే ఇక్కడ మనకి ఇక్కడ క్యాలెండర్, ఈమెయిల్, చాట్ ఏమీ కనెక్ట్ చేసుకోలేదు అని చూపెడుతుంది. ఇలా కనెక్షన్ చేస్తుంటే మీకు ఏమైనా జీమెయిల్లో ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చినాయి అనుకోండి, ఆ మెయిల్స్ గురించి చూపెట్టుద్ది. అలాగే క్యాలెండర్లో ఏమైనా మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్స్ గురించి చెప్పుద్ది. అలాగే పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే ఆ వర్క్స్ గురించి చెప్పుద్ది. ఇలాగా వాతావరణం గురించి మనం ఎన్నాటితో కనెక్షన్ చేసుకుందామో అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చుద్ది. అసలు మనం కనెక్షన్ ఎలా చేసుకోవాలి అన్న డౌట్ మీకు రావచ్చు. ప్లస్ మెన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ కనెక్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ కనెక్టర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి జీమెయిల్, గూగుల్ డ్రైవ్, స్లాక్, అలాగే మీరు ఇక్కడ సెర్చ్ చేసి మీకు దేంతో అయినా కనెక్ట్ అవ్వాలి అంటే కనెక్ట్ అయిపోవచ్చు. అసలు ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే జీమెయిల్ పక్కన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మన జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో మీరు ఏ మెయిల్ ఐడితో కనెక్ట్ అవుదాం అనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవడమే. నేను ఇక్కడ కంటిన్యూ అన్నాము అంటే మనల్ని ఏం చేయమంటారు అని అడుగుతుంది. వ్యూ యువర్ ఈమెయిల్స్ అండ్ సెట్టింగ్స్, మేనేజ్ డ్రాఫ్ట్స్ అండ్ సెండ్ మెయిల్స్, రీడ్, కంపోజ్ అండ్ సెండ్ ఈమెయిల్స్ ఫ్రమ్ యువర్ జీమెయిల్ అకౌంట్. ఈ వర్క్లన్నీ చెయ్యాలి అంటే సెలెక్ట్ ఆల్ అంటాం. ఇలా కాదు నాకు కావాల్సింది కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అంటాం. నేనైతే కనెక్ట్ చేయట్లా, క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి యాడ్ ప్లగ్ఇన్స్. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, మనం ప్లగ్ఇన్స్ యాడ్ చేయొచ్చు. సపోజ్ మీకు పీడిఎఫ్కి సంబంధించిన ప్లగ్ఇన్ ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ పీడిఎఫ్ అని టైప్ చేయగానే మనకు ఒక్క ప్లగ్ఇన్నే ఉంది, పీడిఎఫ్ వ్యూవర్. ఇది యాడ్ చేసుకోవాలి అంటే ప్లస్ మీద క్లిక్ చేసాము అంటే మనకి డౌన్లోడ్ అయ్యి యాడ్ అయిపోద్ది. చూడండి, పీడిఎఫ్ వ్యూవర్ ఈజ్ ఇన్స్టాల్డ్ అండ్ రెడీ టు యూజ్. ఇలాగ నేను ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే,
సపోజ్ మీరు జీమెయిల్ ప్లగ్ఇన్ యాడ్ చేశారనుకోండి, ఈమెయిల్స్ చదవడానికి, డ్రాఫ్ట్ తయారు చేయడానికి యూజ్ అవుద్ది. అదే గూగుల్ డ్రైవ్ ప్లగ్ఇన్ యాడ్ చేశారు అంటే డ్రైవ్లో ఉన్న డాక్యుమెంట్స్ చదివి సమ్మరై ఇవ్వడానికి. అలాగే మనకి నోటేషన్ ప్లగ్ఇన్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, నోట్స్, డాక్యుమెంట్స్ నుండి సమాచారం తీసుకోవడం కోసం. ఇలాగా మనం ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకొని యూస్ చేసుకోవడానికి. మళ్ళీ ప్లస్ మెన్యూ మీద క్లిక్ చేస్తున్నా, ఇంకా మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి వెబ్ సెర్చ్. ఈ వెబ్ సెర్చ్ అనేది ప్రెజెంట్ మనకి ఆన్ అయి ఉంది. ఇది ఆఫ్ చేసేయాలి అంటే ఇక్కడే క్లిక్ చేశారనుకోండి, ఇది ఆఫ్ అయిపోద్ది. ఈ వెబ్ సెర్చ్ ఆప్షన్ మనం ఎప్పుడు ఆన్ చేసుకుంటాము అంటే మనకి ఇంటర్నెట్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆన్ చేసుకుంటాం. మీకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అన్నా, న్యూస్ గురించి తెలుసుకోవాలి అన్నా, లేదంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, వాటి స్కోర్స్ గురించి తెలుసుకోవాలి అన్నా ఈ వెబ్ సెర్చ్ ఆప్షన్ ఆన్ లో పెట్టుకొని ఇక్కడ టెస్ట్ ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అంటాం. ప్లస్ మెన్యూలో ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా, అలాగే ఇక్కడ ఉన్న మోడల్స్ గురించి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి యూజ్ వాయిస్ మోడ్. మనకి చాట్ జీపీటీకి, క్లాడ్ కి ఒక మైనస్ ఉంది. చాట్ జీపీటీలో ఏంటంటే యూజ్ వాయిస్ మోడ్ మీద క్లిక్ చేసి మనం తెలుగులో కూడా మాట్లాడచ్చు. మన తెలుగులో మాట్లాడితే అటు నుంచి ఏఏ కూడా మనకి తెలుగులో మాట్లాడుతుంది. కానీ క్లాడ్కి ఇంకా అప్డేట్ అవ్వలా. ప్రెజెంట్ అయితే మనం ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో రిప్లై ఇస్తుంది, కానీ మీరు తెలుగులో మాట్లాడింది అర్థం చేసుకుంటుంది, కానీ మనకి ఇంగ్లీష్లోనే రిప్లై ఇస్తుంది. ఒకసారి ఈ ఆప్షన్ యూస్ చేద్దాం. మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా మీరు ఏది అడిగినా మీకు రిప్లై ఇచ్చుద్ది. దీని మీద క్లిక్ చేసి మాట్లాడుతున్నా. హాయ్ క్లాడ్ ఏఐ, వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ? Hey Pratha, I'm just here and ready to chat with you. What's on your mind? Did you eat today? I thought, but I don't eat. I'm an AI, so I don't have a physical form or need food. But how about you? Have you had a proper meal today? ఎస్ ఐ డిడ్. ఇలాగ మీరు చేసిందల్లా షేర్ చేసుకోవాలి అన్న పైన రైట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ పబ్లిక్ లింక్, మీరు ఒక లింక్ క్రియేట్ చేసి అందరూ చూసేటట్టు చెయ్యాలి అన్న చెయ్యొచ్చు. లేదు ఇది నాకు ప్రైవేట్లో కావాలి అంటే మనం ప్రైవేట్కి సంబంధించిన లింక్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ షేర్ లింక్ అన్నాము అంటే మనకు ఒక లింక్ క్రియేట్ అవుద్ది. ఈ లింక్ కాపీ చేసుకొని మనం ఈ లింక్ని యూస్ చేయొచ్చు. ఇంకా మనకి మిగిలిందల్లా లెఫ్ట్ లో స్లైడ్ బార్ ఉంది. వీటి గురించి చూద్దాం. స్లైడ్ బార్ ఓపెన్ చేసా. ఈ స్లైడ్ బార్ లో ఇక్కడ క్లాడ్ అనే ఒక పేరు కనబడుతుంది కదా, మీరు ఏ పేజీలో ఉన్నా, సపోజ్ నేను చార్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక చార్ట్లోకి వెళ్తున్నా, ఇలా ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఒక న్యూ చార్ట్లోకి వచ్చేవాళ్ళనుకోండి, ఇక్కడ ఉన్న న్యూ చార్ట్ మీదే క్లిక్ చేయక్కర్లా, సింపుల్గా ఇక్కడ క్లాడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినా మనం న్యూ చార్ట్లోకి వచ్చేస్తాం. నెక్స్ట్ ఈ క్లాడ్ పక్కన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెర్చ్లో మనం టైప్ చేసిన చార్ట్స్ అన్నీ ఇక్కడ సేవ్ అయ్యి ఉంటాయి. టుడే 1 అవర్ బ్యాక్ నేను రీసెంట్గా లాగిన్ అయ్యాను కాబట్టి మనకి రీసెంట్ అన్నీ చూపెడుతున్నాయి. మీరు ఒక వీక్ కింద కానీ 10 డేస్ కింద కానీ లేకపోతే మీ దగ్గర చాలా చార్ట్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఆ చార్ట్స్లో మీకు ఆ చార్ట్ పేరు తెలుసు కానీ అది కనబడట్లేదు అంటే సింపుల్గా పేరు టైప్ చేసేస్తారు. సపోజ్ నేను తెలుగు నోట్స్ అని టైప్ చేశాను అంటే ఆ పేరు మీద ఉన్న చార్ట్ ఇక్కడ కనబడుద్ది. దీని క్లిక్ చేయడం మనం ఆ చార్ట్లోకి వెళ్ళిపోతాం. దీని పక్కన ఉన్న ఆప్షన్ మీకు తెలిసిందే కదా, క్లోజ్ స్లైడ్ బార్. క్లిక్ చేసామంటే క్లోజ్ అవుద్ది, మళ్ళీ క్లిక్ చేసాము అంటే ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ న్యూ చార్ట్ అన్నాము అంటే ఒక న్యూ చార్ట్ వచ్చుద్ది. దీని కింద వచ్చేటప్పటికి చార్ట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకి చార్ట్స్ అన్నీ కనబడతాయి. నెక్స్ట్ దీని కింద ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తే ఇక్కడ కనబడతాయి. మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా, జనరేటివ్ ఏఐ ఫుల్ కోర్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆర్టిఫాక్ట్స్. మీరు ఏమైనా కోడ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, హెచ్టిఎంఎల్ పేజెస్ కానీ, టేబుల్స్ కానీ క్రియేట్ చేశారు అనుకోండి, అవన్నీ మనకి సపరేట్ గా ఒక విండోలో చూపించడానికి ఈ ఆప్షన్ నేను పెద్దగా యూస్ చేయను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి కోడ్. ఈ ఆప్షన్ యూస్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాలి. ఇక్కడ కస్టమైజ్, డిజైన్, ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఈ రీసెంట్ లో మనం రీసెంట్ గా చేసిన చార్ట్స్ అన్ని కనబడతాయి. ఇది క్లోజ్ చేసేవాలి అన్నా క్లోజ్ చేసేయచ్చు. మళ్ళీ ఓపెన్ చేయాలి అంటే అదే రీసెంట్స్ మీద క్లిక్ చేశారు అంటే మీరు రీసెంట్ గా చేసినవన్నీ ఇక్కడ
కనబడతాయి. ఇక మనకి ఫైనల్ గా కింద ప్రొఫైల్ ఐకాన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే నేను ఆల్రెడీ ఇక్కడ లాగౌట్ గురించి చెప్పాను. అలాగే సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అనుకోండి, ప్రొఫైల్ పిక్చర్ మార్చాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మార్చొచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి అన్నా, అలాగే మనకి ఇక్కడ లాంగ్వేజెస్ ఉంటే ఒకవేళ లాంగ్వేజ్ చేంజ్ అయిపోయి ఉంటే మీరు ఇంగ్లీష్ లోకి పెట్టుకోండి. ఇక్కడ హిందీలోకి మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. నేనైతే మార్చట్లా. ఇంకా మిగతా ఆప్షన్స్ ఏమి మనకి పెద్దగా యూజ్ ఉండవు, నేను చెప్పట్లా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.